ఈ భార్గవ్ గౌడ్ అండ్ ఆకాష్ రెడ్డి, అజయ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సార్. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం కావద్దు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చీడపురుగులు. ఈ డిపార్ట్మెంట్ అంటే మనకు ఒక గౌరవం ఉంది, డిపార్ట్మెంట్ అంటే మనకు ఒక బలం మనకు అది. కానీ దాన్ని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళని డిఫేమ్ చేయడానికి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తుంది సార్. ఇది పెద్ద వ్యవస్థ. మన కాన్షియన్స్లో, మన ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా గౌరవమైన వ్యవస్థ. ఈ వ్యవస్థను వాళ్ళు నిర్వీర్యం చేసిన ప్రయత్నం చేశారు అంతే సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి గవర్నమెంట్ అంటే వీళ్ళు చాలా నిర్వీర్యం చేసి దీన్ని మొత్తం డిఫేమ్ చేసి, పోలీసులు అంటే మేము గిట్నే ఉంటాం, రౌడీలాగా ఉంటాం, గుండెల్లాగా ఉంటాం, బీహార్లా బిహేవ్ చేసినట్టుగా, ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా ఆటవికంగా 1947 ముందుగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే అది కాదు కదా సార్. ఆ ట్రాక్టర్ సైడ్ కాదు, అక్కడ జీప్ ఉంటుంది, పోలీస్ జీప్ ఉంటుంది. పోలీస్ జీబులో తీసుకుపోయి లోపల వేసి కొట్టారు సార్. జీబులో తీసుకుపోయి లోపల కూర్చుని అటు కూర్చొని మధ్యలో కూర్చున్నట్టు కొట్టినారు. మళ్ళీ దించి జీబులకు తీసుకుపోయి మొక్కల పైన పెట్టి, కాలు పైకి పెట్టి, చేతుల పైకి పెట్టి, ఈ బటక్స్ పైన, నడుము పైన తన్నుకుంటూ గుద్దుకుంటూ నేనేమో చేసినారు సార్. నేను దండం పెట్టి చెప్పిన, నేను టెర్రరిస్ట్ని కాదు, దొంగను కాదు, నేను అందరూ తెలుసు, నేను సైపర్ లోకల్లో ఉంటా అని చెప్పి మాట్లాడిన. కానీ అది ఏం కనికరించకుండా వాళ్ళ విశేషణ రహితంగా ఎందుకు కొడతారు, ఎందుకంటే నేను ప్రశ్నించకపోతే ఇంకా కొడతారు, నేను ప్రశ్నించకపోతే ఎందుకు కొడతాను, ఎందుకు కొడుతున్నామంటే చాలు కొట్టడం.